హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. సో ప్రతి బ్రోకరేజ్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, వాటిని ఎలా వాడుకోవాలి, ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ కూడా మన ప్రాఫిట్స్ని, మన లాసెస్ని కింద మీద చేసేస్తుంది. ఈ ఎం స్టాక్లో మనం బై సెల్ ఎలా చేయాలి, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేయాలి, ఎందుకంటే ఇంట్రాడే మనం చాలామంది రెగ్యులర్గా చేస్తూ ఉంటాము అండ్ అందులో ట్రైలింగ్ స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్. బై సెల్ చేసేటప్పుడు మనకి ఇంటర్ఫేస్ కూడా చాలా క్విక్గా ఉండాలి. సో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. దిస్ ఇస్ ద ఫుల్ ట్యూటోరియల్ అండి. ఈ వీడియో ఒక్కటి చూస్తే మీకు ఎం స్టాక్లో అసలు ఎన్ని ఫీచర్స్ ఉంటాయి, ఎలా యూస్ చేయాలి, ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. వీడియో కొంచెం లెందీగా ఉండొచ్చు, కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఎం స్టాక్లో ఉండే ఫీచర్స్ ఏంటి, ఏ విధంగా యూస్ చేయాలి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఆల్రెడీ పాస్వర్డ్ లాగిన్ చేసి ఉంచాను. ఈ విధంగా మనకి మెయిన్ పేజ్ కనిపిస్తుందండి. ఎం స్టాక్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, విచ్ ఇస్ నెవర్ బిఫోర్ ఇండియన్ డిస్కౌంట్ బ్రోకరేజ్లో మనం కంపేర్ చేసుకున్నట్లయితే. ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకుంటే హోమ్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. పైన మీరు చూడొచ్చు వాచ్ లిస్ట్, ఆర్డర్, పొజిషన్స్, పోర్ట్ఫోలియో, ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఇక్కడ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి టిక్కర్ ప్రైస్ని ఇక్కడ మనం రియల్ టైంలో చూడొచ్చు. ఇప్పుడైతే మార్కెట్ క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఐడియల్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే టోటల్ అసెట్స్, ఈక్విటీలో మీరు ఏమైనా షేర్స్ హోల్డ్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది విత్ ద పర్సెంటేజ్ ప్లస్ ఆర్ మైనస్. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు. ట్రేడబుల్ క్యాష్ ఎంత ఉందో మీకు ఇక్కడ డాష్ బోర్డ్ పైన చాలా క్లియర్గా మనకి పైనే కనబడుతుంది. అండ్ ఇక్కడ వైపు మనకి వాచ్ లిస్ట్ ఇచ్చారు. సో 8 వాచ్ లిస్ట్ ప్రొవైడ్ చేశారండి. సో కంప్లీట్లీ మనకి ఇక్కడే ప్రతి ఒక్కటి ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు. నేను కొన్ని స్టాక్స్ వాచ్ లిస్ట్లో యాడ్ చేశాను, ఇక్కడ కొన్ని లాంగ్ టర్మ్కి సంబంధించి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు స్టాక్స్ని ఇక్కడ వన్ గోలో ఈజీగా ఒకటే పేజ్లో చూడొచ్చు. సో ఇంటర్ఫేస్ పరంగా మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తే కీ ఇండైసెస్ అండి, నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇండైసెస్. ఏ బ్రోకరేజ్ ఫర్మ్ కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఐడిఐకి సంబంధించి ఇక్కడ డాష్ బోర్డ్ పైన ఎవరు ప్రొవైడ్ చేయలేదండి. ఎఫ్ఐ క్యాష్ బయింగ్ ఎంత ఉంది, క్యాష్ సెల్లింగ్ ఎంత ఉంది, మంత్ ఆన్ మంత్ ఎంత ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ ఎంత ఉంది అనేది కూడా చాలా క్లియర్గా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ పైన కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ ఫీచర్, ఫస్ట్ ఇన్ ఇండియా గ్లోబల్ ఇండైసెస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఇదే డాష్ బోర్డ్ పైన కనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా. గ్లోబల్ మార్కెట్లో సెంటిమెంట్ ఎలా ఉంది మనం చూడడానికి ట్రేడింగ్ వ్యూలో మళ్ళీ ప్లేలిస్ట్ యాడ్ చేసుకొని లేదా investing.comలో చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ డైరెక్ట్లీ మనకి గ్లోబల్ ఇండైసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది లైవ్గా. కాకపోతే ఈ గ్లోబల్ ఇండైసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్రీ 15 minutesకి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి మనం వేరే ఫీచర్స్ గురించి కూడా చూసుకుందాం. ఇందులో మనకి ఫండ్ ట్రాన్స్ఫర్లో వెళ్తే యాడ్ ఫండ్ వయా యూపీఐ చేయొచ్చు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే మాత్రం దేర్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఛార్జెస్. విత్డ్రావబుల్ ఫండ్స్ ఎంత విత్డ్రాల్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. లెట్స్ సే మీ అకౌంట్లో విత్డ్రావబుల్ ఫండ్స్ 5,000 ఉంటే 5,000 క్లిక్ చేసి విత్డ్రా అని కొట్టేస్తే అది మీకు రిక్వెస్ట్లో వెళ్ళిపోతుంది. అండ్ ట్రాన్సాక్షన్స్ మనం ఎంత యాడ్ చేసాము అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మార్జిన్, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. నేను సపరేట్గా మీకోసం ఇది తీసుకొస్తాను, కన్ఫ్యూజ్ అయిపోతారు ఇప్పుడు చెప్తే. అండ్ ట్రేడ్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే డైలీ మనం చేసే ట్రేడ్స్ అన్ని 1 by 1 మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ట్రేడ్ ఐడితో పాటు క్వాంటిటీ, ప్రైస్ అన్ని ఇందులో చూపించడం జరుగుతుంది. మంత్ ఆన్ మంత్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, 3 months కూడా ఉంటుంది. కస్టమ్ వైజ్ మనం ఏదైనా పర్టికులర్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే డేట్ ఇచ్చి ఆ రేంజ్కి సంబంధించి మనం ట్రేడ్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కాంట్రాక్ట్ నోట్స్ కూడా సేమ్ థింగ్, 1 week, 1 month, 3 months లేదా కస్టమ్ డేట్ వేసుకొని కూడా మనం ఇక్కడ కంప్లీట్ కాంట్రాక్ట్ ఫామ్స్ని పుల్అప్ చేయొచ్చు. సో ఇది చాలా ఈజీగా ఉంది. మీరు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనకి ఇంటర్ఫేస్ ఉంది. ఇది నాకు నిజంగా ఇందులో చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మార్కెట్స్లోకి వెళ్తే ఇందాక చెప్పాను కదా, కీ ఇండైసెస్ని మనం డైరెక్ట్లీ మార్కెట్లోకి వెళ్ళి చూస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 100, నిఫ్టీ 200, మిడ్ క్యాప్స్ లేదా నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీ. లెట్స్ సే మీరు నిఫ్టీ టాటా మోటార్స్లో ట్రేడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు టాటా మోటార్స్ ట్రేడ్ చేస్తున్నారు, ఆల్రెడీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నారు. ఇక్కడ నిఫ్టీ ఆటో పర్ఫార్మెన్స్ చూస్తూ ఏ విధంగా ఉంది, అసలు ఫ్లాట్గా ఉందా, అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా చూస్తూ కూడా మీరు ఇక్కడ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. సో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి. గ్లోబల్ ఇండైసెస్ గురించి చెప్పాను కదా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. రియల్ టైంలో టాప్ గెయినర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి, టాప్ లూజర్స్ కనిపిస్తాయి. వాల్యూమ్ హైగా ట్రేడ్ అయ్యే స్టాక్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. వాల్యూ వైజ్గా హైగా స్టాక్ ట్రేడ్ అయ్యే స్టాక్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. ఏవైనా స్టాక్స్ ఒకవేళ 52 week హైట్ ఈరోజు మనకు ట్రేడ్ అవుతూ ఉంటే ఆ స్టాక్స్ ఇక్కడ కనిపిస్తాయి. 52 week లో ట్రేడ్ అవుతూ ఉంటే అవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం బీఎస్సీ వైజ్ కూడా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎన్ఎస్సీ వైజ్ కూడా స్టాక్స్ని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఓన్లీ ఎన్ఎస్సీకి సంబంధించి ఇన్ఫర్మేషన్, బీఎస్సీకి సంబంధించిన అగైన్ ఇండైసెస్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఎట్ వన్ ప్లేస్ మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వడం జరిగింది. యాజ్ ఫార్ యాజ్ ఇంటర్ఫేస్ ఇస్ కన్సర్న్ నాకైతే ఎం స్టాక్ చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఇప్పుడు మనం వాచ్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు
వాచ్ లిస్ట్కి సపరేట్ పేజ్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ షార్ట్ కట్ పేజ్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది, మీరు చూడొచ్చు. సో మీరు ఏవేవైతే స్టాక్స్ని స్టడీ చేస్తుంటారో అవి వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ షార్ట్ కట్ ద్వారా, లేదా సపరేట్ వాచ్ లిస్ట్కి మనకి ఒక పేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీరు చూస్తే టాటా పవర్ని నేను యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఆర్డర్స్లోకి వెళ్ళినట్లయితే మనం ఎగ్జిక్యూట్ చేసిన ఆర్డర్స్ ఏంటి ఇక్కడ ఉంటాయి. జీటీటీ ద్వారా ఎగ్జిక్యూట్ చేసిన ఆర్డర్స్ ఏమైనా ఉంటే మనకి గుడ్ టిల్ ట్రిగర్ ఫీచర్, అంటే మీరు ఈ రోజు ఆర్డర్ ప్లేస్ చేశారు, మళ్ళీ ప్లేస్ చేయకుండా ఈరోజు మార్కెట్ అయిపోయినా సరే రేపు మార్కెట్ మళ్ళీ ఓపెన్ అయినప్పుడు మీరు పెట్టిన ప్రైస్ వస్తే ఈ జీటీటీ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు ఆ విధంగా ట్రిగర్ అవుతుంది. సో ఈ జీటీటీ ఆర్డర్ నేను ఈ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఎలానో చూపిస్తాను. పెండింగ్ ఏమన్నా మీరు స్టాప్ లాసెస్ పెట్టి ఉంచితే ఇక్కడ కనిపిస్తుంది, లేదా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్స్ కనిపిస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ పొజిషన్స్లో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు నిఫ్టీ 1 డిసెంబర్ పుట్ ఆప్షన్ 18,250ది నేను జస్ట్ ఫర్ ద డెమో పర్పస్ తీసుకొని ఉంచాను. ఈ ప్రైస్ మనం బై చేసినప్పుడు 24 ఉండే, ఇప్పుడు 17 నడుస్తుంది, 325 రూపీస్ లాస్ చూపిస్తుంది. సో ఇది కూడా మీరు చూడొచ్చు చాలా క్లియర్గా. మీ దగ్గర ఎన్ని పొజిషన్స్ ఉంటే అవన్నీ ఇక్కడ క్లియర్గా కనబడతాయి. అండ్ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ టాటా పవర్కి సంబంధించి నేను ఓన్లీ 4 షేర్స్ డెమో పర్పస్ కొని పెట్టినుండే. ఎప్పుడైతే నేను ఎం స్టాక్ యూస్ చేయడం స్టార్ట్ చేశానో ఇవి అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసినట్లయితే అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తే అసెట్ ఏంటి, ఈక్విటీ. ఒకవేళ ఫ్యూచర్ ఉంటే ఫ్యూచర్ అని వస్తుంది, ఇన్వెస్టెడ్ వాల్యూ ఎంత అని కనిపిస్తుంది, కరెంట్ వాల్యూ ఎంత ఉందో చూపిస్తుంది, ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉందో చూపిస్తుంది, అండ్ అలాగే డేస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉందో కూడా మనకి ఓవరాల్గా హోల్డింగ్కి సంబంధించి ఇక్కడ ఒక డాష్ బోర్డ్ లాగా కనిపిస్తుంది. ఫండ్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే ఈ ఫీచర్ అనేది యెట్ టు బి లాంచ్డ్. సో మ్యూచువల్ ఫండ్స్ వెరీ సూన్ ఎం స్టాక్ లాంచ్ అయిపోతుంది. ఇప్పుడు మనము మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎం స్టాక్లో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేయాలి, ట్రైలింగ్ ఎలా చేయాలి అది చూద్దాం. ఫస్ట్ మీరు చూస్తే మీరు ఇక్కడ టాటా పవర్ తీసుకున్నారు, సింప్లీ ఇన్వెస్ట్, డే ట్రేడ్, ఈ మార్జిన్, ఈ 3 ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి. ఫస్ట్ ఇన్వెస్ట్ గురించి వెళ్దాం. ఒక 10 స్టాక్స్ నేను బై చేద్దాం అనుకుంటున్నాను టాటా పవర్ ఎట్ 224.10. సో మనకి ఎంత మార్జిన్ కావాలి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే కనిపిస్తుంది 2,247.72 రూపీస్ ఉంటే ఈ 10 స్టాక్స్ ఎట్ దిస్ ప్రైస్ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ప్రైస్ ఇచ్చాను కాబట్టి దిస్ ఇస్ ద లిమిట్ ఆర్డర్. ఈ ప్రైస్కి వస్తేనే మీరు ఇచ్చిన ఆర్డర్ అనేది ట్రిగర్ అవుతుంది. లెట్స్ సే మీరు ఈ ప్రైస్ ఇవ్వకుండా ఎట్ ద మార్కెట్ అని పెడితే ఎప్పుడైతే మీరు బై క్లిక్ చేస్తారో ఆ పర్టికులర్ టైంలో ఏ ప్రైస్కి అయితే స్టాక్స్ అవైలబుల్గా ఉంటాయో సెల్లింగ్కి ఆ స్టాక్స్ని మీరు పర్చేస్ చేసుకుంటారు ఎట్ దట్ ప్రైస్. లేదు నాకు పర్టికులర్ ప్రైస్ నాకు 220కే నేను కొనాలనుకుంటున్నాను, ప్రైస్ ఏమో 224 ఉంది ఇప్పుడు. సో 220 వచ్చే వరకు మీ ఆర్డర్ అనేది పెండింగ్ ఆర్డర్స్లో ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా పెండింగ్ ఆర్డర్స్ అని. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనకి ఇప్పుడు ఆర్డర్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్, ఎందుకంటే మనం మార్కెట్లో లేం కాబట్టి. సో పెండింగ్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మీరు చూడవచ్చు. మీరు మార్కెట్లో ఉన్నారనుకోండి, ఇందాక మనం పెట్టిన ఆర్డర్ లైవ్లో ఉంటే ఇక్కడ పెండింగ్లో కనిపిస్తుంది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అయింది ఏంటి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అండ్ దెన్ ఎగ్జిక్యూట్ అనే పొజిషన్ లైవ్లో ఉంటుంది కాబట్టి ఆ పొజిషన్ అప్పుడు మనకి ఇక్కడ లైవ్గా ప్లస్ మైనస్ అనేది కనబడుతూ ఉంటుంది. అగైన్ మనం ఒక్కసారి ఈ పేజ్ ఓపెన్ చేస్తే ఇంకో ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ డే ట్రేడింగ్ అని కనిపిస్తుంది. సో డే ట్రేడింగ్ అంటే చూద్దాం. ఇక్కడ సేమ్ 10 స్టాక్స్ని తీసుకుందాము. డే ట్రేడింగ్ అంటే సేమ్ డే సేల్ చేయడం, సేమ్ డే బై చేయడం, లేదా సేమ్ డే బై చేయడం, సేమ్ డే సేల్ చేయడం. ఇక్కడ మీరు చూస్తే ప్రైస్కి కొన్నారు, సేమ్ లిమిట్ ఆర్డర్ పెట్టారు, అదే ప్రైస్కి పెండింగ్లో ఉంటుంది, వస్తే బై అవుతుంది, లేకపోతే ఎండ్ ఆఫ్ ద డేలో ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. డే ట్రేడ్ పెట్టినప్పుడు మనకి అదే రోజు ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం మళ్ళీ తర్వాత ఎగ్జిట్ చేయకపోయినా కూడా బ్రోకరేజ్ ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ప్రైస్ మనం కొన్నప్పుడు 224 ఉంది అండ్ ఎండ్ ఆఫ్ ద డేలో 240 ఉందనుకోండి, 240కి మీరు ఎగ్జిక్యూట్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా బ్రోకరేజ్ ఎం స్టాక్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. మీకు ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్, లాస్ ఉంటే లాస్ అది డిడక్ట్ చేస్తుంది, లేదా మీ అకౌంట్లో ఆ ప్రాఫిటబుల్ అమౌంట్ వచ్చేసి ఆఫ్టర్ ద డే క్రెడిట్ అవుతాయి. అండ్ ఇందులో మనం సేమ్ మార్కెట్ ఆర్డర్కి ప్లేస్ చేయాలా, మార్కెట్ అంటే ఇమీడియట్లీ సేమ్ అదే ప్రైస్కి చేయాలా, లేదా మనం అనుకున్న ప్రైస్ లిమిట్లో పెట్టి చేస్తే ఆ ప్రైస్కి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మార్జిన్ ఫెసిలిటీ అనేది సింపుల్గా చెప్తాను. దీనికోసం ఒక సపరేట్ వీడియో కూడా తీసుకొస్తాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇన్వెస్ట్మెంట్ కోసం బాగా యూజ్ అవుతుంది. మీకు ఇప్పుడు అర్థం అవడానికి నేను చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనం 100 స్టాక్స్ టాటా మోటార్ కొనాలంటే, ఇన్వెస్ట్మెంట్లో కొనాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, 22,477 రూపీస్ పెడితే అప్పుడు మనకి 100 స్టాక్స్ వస్తాయి ఎట్ దిస్ ప్రైస్. లేదా మార్కెట్ ఆర్డర్కి పెడితే ఆ పర్టికులర్ టైంలో ఎంత ప్రైస్కి ఎగ్జిక్యూట్ అవుతుందో దానికి రిలేటబుల్ ప్రైస్ మనకి ఇందులో అనేది ఇక్కడ మనకి మార్జిన్ రిక్వైర్డ్లో కనిపిస్తుంది. ఎట్ ప్రెజెంట్ ఎంత ఉంది మన దగ్గర,
347 రూపీస్ ఉంది. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ యాడ్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి మనం యాడ్ ఫండ్స్ అని క్లిక్ చేసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ వెళ్దాము. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్లో ఎంత కనిపిస్తుంది, 22,477. ఈ మార్జిన్ మీరు యూస్ చేస్తే ఓన్లీ 6,790 రూపీస్కి ఈ 100 స్టాక్స్ని మీరు బై చేయొచ్చు. అంటే ఇందులో బై చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ 7.99%కి మనకి లోన్ ఇస్తున్నారు బ్రోకరేజ్ ఫర్మ్ వాళ్ళు. సో ఆ లోన్ని మనం తీసుకొని ఎంతైతే లోన్ మనం తీసుకుంటున్నామో యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్కి ఏమో మనకు కావాల్సింది 22,000. ఈ మార్జిన్ ద్వారా యూస్ చేస్తే మనకి 6,700లో వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 16,000 రూపీస్ లోన్ ఇస్తున్నారు. ఆ 16,000 రూపీస్కి మనకి ఈ 7.99 ఛార్జెస్ పడతాయి. యాక్చువల్ ఛార్జెస్ వచ్చేసి ఇందులో డిఫరెన్స్గా ఉందండి, అప్ టు 9.99 వరకు ఉంది. మోర్ దెన్ 25 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీకు 7.99 పడుతుంది, లేదా దానికన్నా తక్కువగా ఉంటే మీకు 9.99 పడుతుంది. సో లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ ఈ మార్జిన్ హిస్టరీలో 7.99 మనకి ఎం స్టాక్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఫీచర్స్ మనకి ఎం స్టాక్లో ఉన్నాయి. సో ఈ విధంగా బై చేయొచ్చు. సేల్ చేయాలంటే ఫస్ట్ సెల్ చేసి తర్వాత మళ్ళీ మనము బై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి బిడ్ ప్రైస్ అండ్ అలాగే ఆస్క్ ప్రైస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ బిడ్ ప్రైస్ ఎంత ఉందో ఆస్క్ ప్రైస్ ఎంత ఉందో చూసుకొని కూడా ఇమీడియట్ మనకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ ప్రైస్ని కూడా ఇక్కడ వేస్తే సో వితౌట్ నో టైం ఇమీడియట్గా మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు అడ్వాన్స్ ఆప్షన్స్లోకి వెళ్దాము. ఈ అడ్వాన్స్ ఆప్షన్స్లో ఇంట్రాడేలో బాగా యూస్ చేసేది స్టాప్ లాస్ లిమిట్. ఈ స్టాప్ లాస్ లిమిట్ ఎందుకు మనం యూస్ చేస్తామంటే మీరు 224కి 100 షేర్స్ కొన్నారు, ప్రైస్ వచ్చేసి 230కి వెళ్ళింది అనుకుందాం, మీరు 6 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు. కొన్నప్పుడు మీరు 224కి కొన్నప్పుడు ఆబ్వియస్లీ మీ స్టాప్ లాస్ ఎంతకు పెట్టుకుంటారు, 220కి పెట్టుకున్నారు అనుకుందాం. అంటే ఒక 4 రూపీస్ మీరు లాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు కొన్న తర్వాత మార్కెట్ ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోయింది, అంటే మీ అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 224కి షిఫ్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీ ప్రైస్ ఒకవేళ ప్రాఫిట్లో ఉన్న ప్రైస్ మళ్ళీ రిటర్న్ వచ్చినా కూడా 240 నుంచి మళ్ళీ 224కి వచ్చినా కూడా ఆటోమేటిక్గా 224కి సిస్టమ్ అనేది మీ ప్రైస్ ట్రిగర్ చేసేస్తుంది. సో దట్ మీరు నో లాస్ నో ప్రాఫిట్లో వస్తారు. లేదా మీరు 230కి ఒకవేళ ప్రైస్ పెట్టినట్లయితే ట్రిగర్ ప్రైస్ మీరు కొన్నది 224కి 230కి ట్రిగర్ ప్రైస్ పెట్టారు, ఎట్ ప్రెసెంట్ 240లో ఉంది. సో 240 నుంచి సడన్గా 230కి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా సిస్టమే ట్రిగర్ చేసేసి 6 రూపీస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో మీ అకౌంట్లో వేసేస్తుంది. సో ఈ విధంగా మనకి స్టాప్ లాస్ లిమిట్ అనేది పనిచేస్తుంది. సో స్టాప్ లాస్ లిమిట్ అంటే మీరు పెట్టిన లిమిట్కి ఆ ప్రైస్ వస్తేనే రియల్ టైం మార్కెట్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ అలాగే స్టాప్ లాస్ మార్కెట్, ఈ స్టాప్ లాస్ మార్కెట్ అనేది అంత గుడ్ ఐడియా కాదు ఇంట్రాడే ప్లేయర్స్కి. ఈ స్టాప్ లాస్ లిమిట్ కానీ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ కానీ ఈ ఆర్డర్స్ ఓన్లీ ఇంట్రాడేలోనే పనిచేస్తాయి. పొజిషనల్గా ఈరోజు కొని మీరు రేపు తీసుకెళ్తే ఈ ఆర్డర్స్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మీరు మాన్యువల్గా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి స్టాప్ లాస్ మార్కెట్. స్టాప్ లాస్ మార్కెట్ ఏంటంటే మీరు చూడొచ్చు ఇందాక సేమ్ సినారియో అనుకుందాము, 230కి మనం పెట్టామనుకుందాము ఎట్ స్టాప్ లాస్ మార్కెట్. స్టాప్ లాస్ మార్కెట్ 230కి వెళ్ళకుండా 224 తర్వాత మీరు కొన్న తర్వాత డైరెక్ట్లీ 233కి వెళ్ళిపోయింది అనుకోండి ప్రైస్. ఎందుకంటే క్యాండిల్కి మధ్యలో ప్రైస్ కూడా ఒక్కొక్కసారి జంప్ అయిపోతుంది, గ్యాప్ అప్ కూడా ఓపెన్ అయిపోతుంది ఇంట్రాడేలో కూడా ఒక్క క్యాండిల్కి ఇంకో క్యాండిల్. ఆ టైంలో మీ ప్రాఫిట్ యొక్క ట్రిగర్ అనేది జరగదు. సో 240 నుంచి 240, 238, 235 వచ్చి సడన్లీ 227కి వచ్చేసింది అనుకోండి, మార్కెట్లో ఒకవేళ 230 ప్రైస్ ట్రేడ్ అవ్వకపోతే 230కి మీకు ట్రిగర్ అనేది అవ్వదు. అండ్ అలాగే దాంతోపాటు 224 కన్నా స్లిప్ అయిపోయి ప్రైస్ కిందికి వెళ్ళిపోతే ఈ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అనేది మీకు పనిచేయదు. సో ఇది చాలా వరకు మనకి లాస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. సో ఆల్వేస్ మీరు స్టాప్ లాస్ లిమిట్ పెట్టుకోండి. సో దట్ ఆ ప్రైస్కి వచ్చిన వెంటనే మీకు లిమిట్లో ఎవరైతే పర్చేస్ చేసి బై చేసే వాళ్ళు ఉంటారో లేదా సెల్ చేసే వాళ్ళు ఉంటారో ఆటోమేటిక్గా ఆ విధంగా సిస్టమ్ ట్రిగర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే స్టాప్ లాస్ ఆర్డర్లోనే డే వ్యాలిడిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐఓసి ఆర్డర్. ఐఓసి అంటే ఇమీడియట్ ఆర్ క్యాన్సల్. ఇందాక మనము ఒక ప్రైస్ 220కి వస్తేనే నేను బై చేస్తాను, 224కి నేను కొనను అని చెప్పి మనం 220 ఆర్డర్ పెడితే పెండింగ్లో ఉంటుందని చెప్పాను కదా. సో అదేవిధంగా పెండింగ్ అనేది ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటుంది, ఆ ప్రైస్కి రాకపోతే ఎగ్జిక్యూట్ కూడా అవ్వదు మీ ప్రైస్. కానీ ఇంకొక ఫీచర్ ఏంటంటే మీకు అంతసేపు వెయిట్ చేసి ఓపిక లేదు, ఇమీడియట్లీ మీరు ఐఓసి అనే ఆప్షన్ని చెక్ చేశారంటే నేను 220కి బై చేద్దాం అనుకుంటున్నాను, ఐఓసి ఆర్డర్ని మీరు క్లిక్ చేసి బై చేసినట్లయితే ఇమీడియట్ ఆర్ క్యాన్సల్ మీరు క్లిక్ చేసిన వెంటనే ఆ ప్రైస్కి ఎవరైనా సెల్ చేసే వాళ్ళు ఉన్నారా లేదో చూసుకొని ఇమ్మీడియట్లీ ఆర్డర్ ట్రిగర్ అన్న అవుతుంది. ఒకవేళ సెల్ చేసే వాళ్ళు ఉంటే సెల్ చేసే వాళ్ళు లేకపోతే వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు పెట్టిన ఆర్డర్ క్యాన్సల్ కూడా అయిపోతుంది. సో దట్ మీరు నెక్స్ట్ ఆర్డర్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్.
ఈ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ ఎలా పనిచేస్తుందంటే, మార్కెట్ మనకి 9:15 నుంచి 9:30 వరకు పనిచేస్తుంది కదా! సో, 9:15 నుంచి 9:30 తర్వాత కూడా మీరు ఆర్డర్స్‌ని ప్లేస్ చేయొచ్చు. కాకపోతే అవి ఇమ్మీడియేట్‌గా ట్రిగ్గర్ అవ్వవు. లెట్స్ సే 3:30 తర్వాత లైక్ వర్కింగ్ ఎంప్లాయీస్ గానీ, లేదా మార్కెట్‌లో లైవ్‌గా లేని వాళ్ళు గానీ, వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేద్దాము అని అనుకుంటే, మీరు ఈ విధంగా బై ఆప్షన్‌లోకెళ్ళి, ఆ పర్టిక్యులర్ స్టాక్‌లోకెళ్ళి, ఇన్వెస్ట్ అనే ఆర్డర్‌లోకెళ్ళి, ప్రొడక్ట్ టైప్‌లో ఇక్కడ అడ్వాన్స్ ఏం ఆర్డర్ క్లిక్ చేసి, మీకు కావాల్సిన క్వాంటిటీ ఎట్ ద సేమ్ మీకు కావాల్సిన ప్రైస్‌ని ఇక్కడ మీరు డిజైర్డ్ ప్రైస్‌ని ఇచ్చి మీరు బై చేసినట్టయితే, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో బ్రోకరేజ్ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయిపోతుంది. అండ్ ఈ ఆర్డర్స్ వచ్చేసి మీరు ఈవినింగ్ 3:30 తర్వాత పోస్ట్ మార్కెట్ నుంచి మార్నింగ్ 8:59 AM వరకే ప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే మార్నింగ్ 9:00 నుంచి ఏఎం ఆర్డర్స్ ఎవరెవరైతే పెట్టారో అక్రాస్ అదర్ ఆల్ బ్రోకరేజ్ ఫర్మ్స్‌లో ఈ ఏఎం ఆర్డర్స్ పెట్టిన వాళ్ళందరి ఆర్డర్స్‌ని బ్రోకరేజ్ వాళ్ళు సిస్టమ్‌లోకి పుష్ చేస్తారు. ఆ తర్వాత ఒక యావరేజ్ ప్రైస్ వస్తుంది. ఆ ప్రైస్‌లో మీ ప్రైస్ ఉన్నట్లయితే అప్పుడు మీకు ఈ ఆర్డర్ ట్రిగ్గర్ అవుతుంది. మెయిన్‌లీ ఫర్ ద వర్కింగ్ ఎంప్లాయీస్‌కి ఇది చాలా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఒకసారి చార్ట్స్ కూడా చూసుకున్నట్లయితే ఎంస్టాక్ వాళ్ళు కూడా ట్రేడింగ్ వ్యూతో ఇక్కడ కొలాబరేట్ అయ్యారండి. ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ మనకి లేఅవుట్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇండికేటర్స్ గానీ అండ్ అలాగే టైమ్ ఫ్రేమ్ సెలెక్షన్ ఇక్కడ చూడొచ్చు. చాలా వరకు మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా! ఈ విధంగా 15 మినిట్స్, 45 మినిట్స్ టెంప్లెట్స్ మనం ఏదైనా టెంప్లెట్ సేవ్ చేసుకుంటే ఇండికేటర్‌తోని వాడే టెంప్లెట్స్‌ని డైరెక్ట్‌లీ మనం సేవ్ చేసుకున్నట్లయితే ఏ చార్ట్స్‌కి వచ్చినా కూడా ఆ ఇండికేటర్స్ అన్ని ఆటోమేటిక్‌గా ఇక్కడ ప్లాట్ అయిపోతాయి. అండ్ అలాగే మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఒకవేళ ఎవరితో అయినా షేర్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఈ పర్టిక్యులర్ చార్ట్ మనము స్టడీస్ చేస్తాం కదా! లెట్స్ సే ఇది ఇప్పుడు మనం బాటమ్ అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనం చాట్ చేసేటప్పుడు స్టడీస్ కూడా చేస్తూ ఉంటాం కదా! లెట్స్ సే మీ ట్విట్టర్‌లో గానీ, మీ ఫ్రెండ్స్‌తో వాట్సాప్‌లో ఎవరితో అయినా షేర్ చేయాలనుకుంటే, సో ఇది ఒక రేంజ్ అండి. ఇక్కడ మనకి రేంజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు బై చేయొద్దు. ఈ రేంజ్ క్రాస్ అయ్యే వరకు బై చేయొద్దు అని మీరు స్టడీ చేశారు అనుకుందాం. సో ఆ తర్వాత మీరు దీన్ని ఇమేజ్‌ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సేవ్ అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా! ఈ సేవ్ అయిపోయిన ఇమేజ్‌ని మీరు ఇమ్మీడియేట్‌లీ వాట్సాప్‌లో గానీ, దేంట్లో అయినా షేర్ చేసుకోవచ్చు. ఓకే. అది ఓపెన్ అయ్యే వరకు ఇంకో ఫీచర్‌ని చూద్దాం. సో ఇమేజ్‌ని కాపీ చేసుకోవచ్చు. లేదా ఇమేజ్ యొక్క లింక్‌ని మనం కాపీ చేయొచ్చు. డైరెక్ట్‌లీ ఇక్కడ నుంచే మళ్ళీ మనము ఇదే ఇమేజ్‌తో మన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్‌ని కూడా చేయొచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇక్కడ ఇమేజ్ ఓపెన్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏమన్నా మీరు మీ స్టడీస్‌ని ఇంక్లూడ్ చేయాలి, బై, సెల్ అంటే ఇక్కడ కూడా మీరు మెన్షన్ చేసి ఇది మీ ఫ్రెండ్స్‌తో గానీ, లేదా మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అన్నీ మనకి ఎంస్టాక్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఇమ్మీడియేట్‌లీ రెస్పాన్స్ ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నేను డైలీ మీకు లైవ్ ట్రేడ్స్‌ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. విత్ ఆల్ మై జెన్యూన్ ప్రాఫిట్ ఎంతుంది, ఎంత నడుస్తుంది, స్టాప్ లాస్ ఎక్కడ, ఈ విధంగా నేను డ్రా చేసి మరి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు మీరు. టైమ్ టు టైమ్ 2:00 చూడండి మీరు ఇక్కడ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1:57 ఇలా 3 మినిట్స్ 2 మినిట్స్‌కి మార్కెట్‌లో జరిగే అప్డేట్స్ మీరు ఎంతవరకు ప్రాఫిట్ తీసుకోవాలి, కాల్ ఎలా ఇస్తున్నాను, విత్ లాజిక్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. నాట్ ఓన్లీ జస్ట్ కాల్ బై అండ్ సెల్ కాకుండా ఇన్ఫర్మేషన్‌తో పాటు ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. లాస్ట్ 15 డేస్‌లో నేను ఇచ్చిన కాల్స్‌లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 20,000 వరకు మనకి కాల్స్‌లో ప్రాఫిట్ వచ్చింది. అండ్ స్టాప్ లాసెస్ హార్డ్లీ 4,000 మాత్రమే హిట్ అయ్యాయి. అండ్ నేను ఇచ్చే స్టాప్ లాసెస్ కూడా 500-700 మాత్రమే ఉంటాయి. ప్రాఫిట్స్ వచ్చేసి మాత్రం చాలా బిగ్గర్‌గా ఎయిమ్ చేస్తూ ఉంటాను. అప్ టు 4,000, 5,000 ఆ విధంగా. మీరు ఒక్కసారి ఇక్కడ అంతా నా హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. నా పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఒకవేళ మీరు నాతో ట్రేడింగ్ కూడా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఈ కోర్సెస్ అన్నీ నేను ఇందులో ప్రొవైడ్ చేస్తాను. ఇండియాలోనే నెవర్ బిఫోర్ ఎంటైర్ ఇండియాలో 1 ఇయర్ పర్సనల్ మెంటార్‌షిప్ ఓన్లీ అట్ 10,000 ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ అగైన్ 6 మంత్స్ మెంటార్‌షిప్ విత్ ద 7,500 కూడా ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఇన్ ద ఎంటైర్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. బికాజ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ విత్ ద సో లెస్ ప్రైస్. ఎందుకంటే మనం ట్రేడింగ్ నేర్చుకుంటే సరిపోదు, మనకి మెంటార్‌షిప్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. దట్టు ఒక 1 ఇయర్ మనని హోల్డ్ చేసి ఒక రైట్ ట్రాక్‌లో పెట్టే మెంటార్ ఉంటే డెఫినెట్‌లీ ప్రతి ఒక్క ట్రేడర్ కెరియర్ కూడా రైట్ డైరెక్షన్‌లో అయితే ట్రావెల్ చేయడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ నంబర్‌కి మీరు కాల్ అయినా చేయొచ్చు, వాట్సాప్ అయినా చేయొచ్చు. సో గైస్, ఐ హోప్ ఈ డీటెయిల్డ్ ట్యుటోరియల్ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీతో కలుస్తాను మరొక లెర్నింగ్ వీడియోలో.